పిల్లల ముందు బట్టలు మార్చుకోవటం లేదా చేయకూడని లేదా వాళ్ళు చూడకూడని పనులు వాళ్ళు చూడటం, దీనివల్ల వాళ్ళ మానసిక స్థితి ఏంటి అనే క్వశ్చన్ వస్తే ఒక క్యూరియాసిటీకి మనమే దారి ఇచ్చినట్టు కదా. ఎందుకంటే పిల్లలు అనేది దే యంగ్ మైండ్స్, ఇంకా మైండ్ అనేది కంప్లీట్గా ఫామ్ అవ్వలేదు. పెరుగుతున్నప్పుడు క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వెన్ దే సీ చేంజెస్, అంటే నా బాడీ ఎందుకు ఇలా ఉంది, వాళ్ళ బాడీ ఎందుకు అలా ఉంది అనే క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్ యాక్చువల్లీ పిల్లలు అడుగుతారు, మనల్ని అడగకుండా ఉండరు. అడిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ తప్పు నువ్వు చూడకూడదు అంటామా? ఏ తప్పు నువ్వు అలా అడగకూడదు అంటున్నామా? లేదా అసలు చేంజెస్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా? అది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మానసిక స్థితి అటు ఇటు అయ్యే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే దే విల్ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఓకే, దిస్ ఇస్ అ ప్రాసెస్ అండ్ దిస్ ఇస్ న్యాచురల్ అనేది అప్పుడు అర్థమవుతుంది. అదే మనం ఏంటంటే ఇది మంచిది కాదు, దీని గురించి మాట్లాడకూడదు, ఇది అది అని అన్నప్పుడు క్యూరియాసిటీ అయితే పోదుగా. ఆన్సర్ మీరు ఇవ్వకపోతే వాళ్ళు ఇంకో దగ్గర వెతుక్కుంటారు. సో పిల్లలకి ఆన్సర్ ఇచ్చే మీడియం, పిల్లలకి ఆన్సర్ ఇచ్చే ఛానల్ మనం అవ్వాలా లేదా వేరేది ఏదన్నా అవ్వాలా అనేది మనం చూస్ చేసుకున్న రోజున మన పిల్లలు మన చుట్టూరునే ఉంటారు. యాజ్ సింపుల్ యాజ్ కిడ్స్ వాంట్ టు నో వాట్ ఈజ్ అ పీరియడ్, kids want to know what is sex, kids want to know what is a relationship. వాళ్ళు అడుగుతారు, డెఫినెట్గా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్. వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అండ్ వాళ్ళకు ఒక ధైర్యం కూడా కలుగుతుంది. ఏంటి అంటే నేను ఏదైనా వచ్చి నా పేరెంట్స్ని అడగొచ్చు అని. ఏది అడిగినా వీళ్ళు తిడతారు అంటే డెఫినెట్గా బయట వెతుక్కుంటారు. అండ్ ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. వాళ్ళు డెఫినెట్గా వెతుక్కుంటారు ఆన్సర్. అది మీరు ఇస్తారా, బయట వేరే మీడియం నిమ్మంటారా, వేరే మనుషులు నిమ్మంటారా, ఎవరన్నా చూపించమంటారా, అది మీ చేతుల్లో ఉంది ఇంకా.